శివయ్య, ఉపవాస దీక్ష చేస్తున్నాను ప్రేమ్ బాబు కోసమే. అమ్మ దొంగ చేస్తున్నావా? నీ గుండెల నిండా నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసా శివయ్య. ఒకరి కోసం ఒకరు చేస్తున్నావు, మమ్మల్ని ఒక్కటిగా కలిపయ్యా. నువ్వు కలుపుతావు, చేస్తావు. చలేసిస్తుంది, ఉత్తుప్పుడు తీసుకెళ్తే కానవ్వదు. చామంతి ఎందుకిప్పుడు తింటుంది అంటే ఇది కూడా కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉంటుందా? ఎవరి కోసం ఉపవాసం చేస్తుంది? ప్రేమ్ కోసమే అయి ఉంటుంది. దీన్ని ఈ పూజ చేయనివ్వకూడదు. దీని ఉపవాస దీక్షని ఎలాగైనా సరే స్పాయిల్ చేయాలి. చేస్తాను. నువ్వంటే నాకిష్టం హర్ష. ఈ మధ్య నీకది అర్థం కావడం లేదు. నీకోసం ఉపవాస దీక్ష చేస్తున్నానని తెలిస్తే నా మీద కోపం తగ్గిపోయి ప్రేమ కలుగుతుందని చేస్తున్నాను. ఆ 51% షేర్ ఎవరికి రాశావో తెలుసుకోవాలి హర్ష. ఎలా లాక్కోవాలో నేను చూసుకుంటాను. ముందు తెలిస్తే కదా తర్వాత ఎలా లాక్కోవాలో ఆలోచించేది. మైండ్ ఎక్కడ పనిచేస్తుంది? ఈ పక్క నిద్ర వస్తుంది, ఇంకో పక్క ఆకలేస్తుంది. అర్ధరాత్రి 3ంటికి తినమంటే ఏం తినబుద్దవుతుంది? ఏం ఉపవాస దీక్ష ఏంటో. నీకిప్పుడు ఆకలి మండుతుందని నాకు బాగా తెలిసే. నా కొడుకుని అడ్డం పెట్టుకుని నాటకాలాడి వాడి దగ్గర నన్ను నిరీకించావు కదా. అందుకే ఇది చిన్న శాంపిల్. అనుభవించు. చంద్రమ్మ, టిఫిన్ రెడీయా? రెడీ బాబు. రా రోజా, టిఫిన్ చేద్దాం. రోజా 3 AM తినేసింది కదా అరుణ్. వాట్? 3 AM కా మామ్? ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, నీకోసం ఉపవాసం చేస్తోందిరా. నేను కూడా హర్ష కోసం ఉపవాస దీక్ష చేస్తున్నాన్రా. ఎందుకోసం చేస్తున్నావో నీ కపట మనసుకే తెలియాలి. సో ఆయన బాగుండాలనే కదా చేస్తున్నాను. రాత్రి పూజ అయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఈవిడెంత అనురాగాలు కురిపిస్తున్నా అయ్యగారు చలించట్లేదుగా. అయితే రోజా కూడా అంతేనా మామ్? అవును సార్, మీరు బాగుండడం కోసం ఏమైనా చేస్తాను. మీరు తినండి. తిని చూడు. అత్త, నేను ఉపవాస దీక్ష చేస్తున్నానమ్మా. అంటే నువ్వు మాతో పాటు తిన్నావా? నువ్వెవరి కోసం చేస్తున్నావు? అసలు నువ్వు ఇంటికి ఎవరు పని చేస్తున్నావు? ఇంకొక్కసారి మాత్రం వాళ్ళు నువ్వెవరు అని నన్ను అడగడానికి వీల్లేదు. అలా నన్ను ఇంకొక్కసారి అడిగారో నేనెవ్వరినో నేనే క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. చెప్పేస్తాను. అడుగుతుంటే చెప్పవే.
ఎవరి కోసం చేస్తున్నావు? చెప్పు. రోజా, ఏంటా అడగడం? తనకెవరున్నారని చేస్తుంది? ఈ ఇంటి కోసం చేస్తుంది. మనం బాగుండాలని చేస్తుంది. ప్రతి ఏడు చేస్తుంది. తప్పేం కాదు. అవునా అత్తయ్య? నాకు తెలియదు కదా. ఇప్పుడు తెలిసింది కదా. చిన్న చిన్న వాటికి ఆర్గ్యుమెంట్లు పెట్టకండి. డాక్టర్లు చెప్పేది మైండ్ లో పెట్టుకోండి. హర్ష ముందు ఇలాంటి వేస్ట్ డిస్కషన్స్ అస్సలు చేయకండి. నా భర్తని ప్రశాంతంగా ఉండేలా నేను చూసుకోవడమే నాకు ఇంపార్టెంట్. అర్థమైందా? నేను టెస్ట్ చేయమంది చామంతిని ఆంటీ. చూస్తావే, తిని చామంతి. అంకుల్ టిఫిన్ చేయాలిగా. ఆ, నాకు పుదీనా పడదు నిషమ్మా. పుదీనా పడదా? ఆహా. లేకపోతే నువ్వు కూడా ఉపవాసం చేస్తున్నావా? మాట్లాడవే. నేనేం చేయట్లేదు. మరి ఎందుకు పడదు గిడదని కారణాలు చెప్తున్నావు? టేస్ట్ చెయ్యి, అంకుల్ తింటారు కదా.